అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో ఇక భోజనం అయితే స్టార్ట్ చేశానండి. ఇక టైం వచ్చి 12:30 అవుతుంది. ఇక భోజనం అయితే అందరికీ వడ్డిస్తూ ఉన్నాను. ఈరోజు ఒకరైతే వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి మనకి ఈ విధంగా భోజనం అయితే పంపించారండి. ఇది మన ఆశ్రమంలో రెడీ చేయట్లేదు, మనకి బయట నుంచి పంపించడం జరిగింది. భోజనం వడ్డిస్తూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలండి. ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న చాలామంది అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు. ముంబై నుంచి, కర్ణాటక నుంచి, వైజాగ్ నుంచి, నెక్స్ట్ తిరుపతి నుంచి, ఇలా చాలా దూరం నుంచి అయితే ఫోన్ చేస్తున్నారు. మీ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి, అందరిని కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు అని అయితే అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని ఉపయోగించి నా ఛానల్ని చూస్తున్నందుకు, నా ఛానల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలండి. కొందరు వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి, చాలా బాగుంటున్నాయి అన్నట్టు కూడా అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇక కొందరైతే మా పరిస్థితి బాగాలేదండి, మేము ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి అని అంటున్నారండి. వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఆశ్రమంలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు అనాథ అయి ఉండాలి. ఎవరూ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటానండి. నా ఉద్దేశం ఏమిటంటే అందరి ఉన్న వాళ్ళని, అన్నీ బాగున్న వాళ్ళని ఆదరించడం కాదండి. ఎవరూ లేకుండా అనాథలుగా మారిన వాళ్ళని, ఇలాగా మధ్యస్థిమితం లేని వాళ్ళని ఆదరించడమే గొప్ప విషయం అండి. మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు, మన మధ్య దాదాపు 70% మధ్యస్థిమితం లేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. అందుకే ఈ మధ్య కొందరు జాయిన్ అవుతూ ఉంటారు, వీళ్ళ మధ్య అడ్జస్ట్ కాక వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళని ఆదరించడం చాలా గొప్ప విషయం అండి. చాలా సమస్యలు ఉంటాయి వీళ్ళతోటి, ఎందుకంటే వాళ్ళు మైండ్ కంట్రోల్లో ఉండరు. చాలా రిస్క్ అండి వీళ్ళతోటి. ఇలాంటి వాళ్ళని ఆదరించడం చాలా గొప్ప విషయం అండి. అందుకే ఎవరైనా ఇలాగ అనాథులుగా ఉండి ఈ విధంగా ఒంటరిగా ఉంటూ ఎవరు చూసేవాళ్ళు లేకపోతే ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటామండి. ఇక అందరూ ఉండి కూడా ఆశ్రమంలో ఉంచాలా అన్న ఆలోచనలు మాత్రం తీసేయండి. అనాథ అయితే మాత్రం ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాను. ఇక ఇప్పుడైతే సుబ్బమ్మమ్మ కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉందండి. సుబ్బమ్మ మాటల్లో చాలా చమత్కారం ఉంటుంది, అలాగే తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయండి. మనం ఎప్పుడు వినని కూడా చెప్తూ ఉంటుంది, చాలా చక్కగా అయితే మాట్లాడుతుంటుంది. అందుకే కొన్ని సుబ్బమ్మ మాటలు కూడా విందామండి. ఏం కావాలి నీకు? నల్లది తెచ్చానా? దాసరోళ్ళు అమ్మని వచ్చారేమో చూసి రావటం లేదు. నేను తీసుకొని వస్తాలే. కుట్టారు, నాకు తెలియదు, గుర్తు లేని మాట ఏం చెప్పాను. నువ్వు తెస్తానన్నావు, తెచ్చానన్నావు, కుట్టానన్నావు, నీదే ఇది 3 భాగాలు అనుకున్నాను, మెదకుండా గుర్తులేదా? ఈ జాకెట్ ఎవరు తెచ్చారు? తెచ్చానన్న, తెస్తుందాను కుడుతుందాను అన్నావు కదా. మరి ఇంకా ఎవరి కడిగి అడిగాను, ఏమన్నా నువ్వు జాకెట్ తెచ్చి కుట్టావా అని. స్నానం చేసావా? రోజు పోసుకోవాలనుకుంటుండే, దుడ్డు వచ్చా కదా నా మైండ్. నేను పెట్టిస్తానుగా. మానుకుంటే ఇదిగో నేను చచ్చేదాకా నువ్వు చేసే మేలు, నువ్వు మాట్లాడే ఆనందం నాకు 10,000 కాబట్టి నేను ఏదో ఒకటి చేపించి నీకు. నాకేం వద్దులే, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకేం వద్దులే. అమ్మా నాకేం వద్దు. చెయ్యి పట్టుకొని చెబుతుంటా, మీ అమ్మనైతే అంటావా? అమ్మ అది కొనకొచ్చి పెట్టంటే పెడతావుగా, మరి ఆ డబ్బులు ఆ నుంచి వచ్చి నీ దొంగలకు వచ్చావా? ఆ దొంగలకు వచ్చావా అంట. నువ్వేం కోటీశ్వరాలు కాదు, నీకు పిల్లలు ఉండవు, జల్లలు 4 ఉండరు ఇంట్లో తినేవాళ్ళు. రోజు 2 కిలోల బియ్యం ఉడకాల, దాంట్లో కూర 200 చాలదు. మరి ఒకరి సొమ్ము కాశపడకూడదు. అవసరమైతే ఆర్డీవ్ కాడికి వెళ్తాను. నడవలేనని ఎటపోతుండను, బాగా తల్లి తప్పు
పడిపోతానని ఉమ్, ఆలోచించుతుండా ఉమ్, ఇంకా నువ్వు ఉండవు కాబట్టి పోదాం. పోదాం. ఏం వాళ్ళ అమ్మ ఒకసమ్మ మన కూలి బతుకు పోయింది. ఆ, వచ్చిందంటే ఏడ్చే పిల్లలు కొట్టుకుండే పిల్లలైనా ఆ, అమ్మమ్మ వచ్చిందరో అని ఉరికేవాళ్ళు. ఉమ్, నేను కూడా కొట్టుకుంటే అయ్యే ఊడిపోయినాయి. ఆ, ఇక ఇక్కడ అస్సలు లేవు. అందుకే దవడకి ఏమన్నా తినాలంటే తినలే. ఇవి ఇక్కడ ఊడిపోయినాయి. అంత లెక్కలో ఊడినాయిలే పండ్లు ఉండి. ఆమె కూడా లెంగా అన్నం తింటాను కానీ ఈ సందుల్లో ఉందే ఆ పండ్లలో ఇరక్కపోతాయి మెతుకులు. అప్పుడు జిల్లు వచ్చినట్టు నొప్పులు వచ్చాయి. ఉమ్, అందుకు ఆ పుల్లలు తీసుకొని పొడిచి అన్నం మెతుకులు తీస్తా. అది దొంగ పుచ్చినాయి. పుచ్చి ఇరిగి తీసి పీకిచ్చాం. నొప్పులు చేస్తుంటే ఏం పేరు? సీననే పిలిచేది. సీని కాదు, జానయ్య. యాగయ్యా జానయ్య, జానయ్య. డాగయ్యా ఏమయ్యా అరే ఎప్పుడు చెప్పలేదు. సీన్ అంటుంటే నువ్వేమో చెబుతుంటే సీనే లేదు నా పేరని. జానయ్య, జానయ్య. సీని కాదు. అడుగు ఇప్పుడు అడుగుతుండగా నీ ఎదురుగానే ఆ, ఏం సీను అంటే పలుకుతుంటివి, ఏదని చెబితే చెప్తుంటివి. ఏమంటారు అంటే భక్తి పర్ల మీద పెట్టదు. ఆ, ఆ శనివారం నాడు మరీ వచ్చారంటే ఆ. శని త్రయోదశి నాడు కానీ ఆ, శనివారం నాడు ఎక్కువ వస్తారు నవగ్రహాల కాడికి. కీలో నిలబడి ఉంటారు ఈ నుంచి ఆడదాకా. వాళ్ళు నెట్టుకుంటా ఏదో ఒకటి అనుకుంటుంటారు. అది చిత్త శివుని మీద భక్తి పర్ల మీద అని అన్నాడు ఒక ఆయన. ఉహుం. అది వచ్చింది ఇప్పుడు గుర్తు. జ్ఞాపకం ఉండటంలో ఏది గుర్తి